హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ అందరూ బాగున్నారని. నేనైతే ఈరోజు పలావ్ మళ్ళీ పన్నీర్ కర్రీ అయితే చేసినానండి. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి పలావ్లోకి కాంబినేషన్గా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే నేను పన్నీర్ కర్రీ అయితే చేసినాను. నేనైతే ఇక్కడ ఫస్ట్ పలావ్ చేస్తున్నాను. పలావ్ చేయడానికి ఒక బాణలిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 చెక్కలు, 2 లవంగాలు, 1 యాలక్క, 3 మిరియాలు అయితే వేసుకున్నాను. పలావ్ ఆకుని వేసుకోవచ్చు. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చిని అయితే కోసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా కోసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటోని అయితే వేసుకోవాలి. టమాటో పలావులకి వేరు, నేనైతే టమాటో వేసుకుంటాను. వేసుకున్న బాగుంటుందండి టేస్ట్. ఒక చిన్న సైజ్ టమాటోని అయితే కోసుకొని వేసుకున్నాను. మిక్సీ జార్లోకి అల్లం, తెల్లవాయలు, మళ్ళీ కొత్తిమీర 3 అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పలావ్ చేయడానికి 1.5 గ్లాస్ బియ్యం అయితే కడిగేసి అర్ధగంట సేపు నానబెట్టినాను. ఏ గ్లాస్తో అయితే కొలత వేసుకున్నామో బియ్యం అదే గ్లాస్తో అయితే నేను 3.5 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. పాత బియ్యం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేస్తున్నానండి నేను. లేకపోతే 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలత చేసుకున్నామో అదే గ్లాస్తో నేను 3.5 గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను. ఇంకా లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ నేను బియ్యంని కడిగేసి అర్ధగంట సేపు నానబెట్టినాను. ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా కదిలిప్పి మూత వేసేయాలి. ఇంకా 10-15 నిమిషాల్లో అయితే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేయాలి. చూడండి, అయిపోయింది. పలావ్ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా నీళ్ళు అయితే సరిపోయినాయి. పొడి పొడిగానే అయ్యింది అన్నం అయితే. ఇంకా దీంతోపాటు నేను పన్నీర్ కర్రీ అయితే చేసినాను. ఇది చపాతీలోకి, అన్నంలోకి అయితే బాగుంటుంది. నేను ఇంట్లో ఉండే దాంతోనే ఐటమ్స్తోనే చేసినాను. మసాలా అయితే ఎక్కువ యాడ్ చేయలేదు. ఫస్ట్ అయితే దీనికోసం
ఓ 200 గ్రామ్ అంతా పన్నీర్ అయితే ఇలా క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో సగం తీసేసినానండి, ఇంతొట్టయితే నేను వాడలేదు. ఒక బాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక వాటర్లో ఇలా ఫ్రై అయిన పన్నీర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ అనేది మెత్తగా ఉంటుంది, జ్యూసీగా వస్తుంది. మళ్ళీ అదే బాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. చెక్క, లవంగ, మిరియాలు అయితే వేసుకున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో బాగా ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు టమాటాని అయితే నేను చిన్నగా కోసేసుకొని వేసుకుంటున్నాను. లేకపోతే టమాటాని మిక్సీకి అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా కోసేసి వేసుకుంటున్నాను. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఉప్పు వేయడం వల్ల టమాటో, ఆనియన్ అన్నీ మెత్తగా తొందరగా ఫ్రై అయిపోతాయి. మూత వేసి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ అంత కారం పొడి, వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి.
అంత బాగా కలుపుకొని కొద్దిగా పెరుగు వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. నేను ఇంట్లో పెరుగు తీసుకున్నాను. గట్టిగా ఉంది, బాగా మిక్స్ అయ్యేంత వరకు కదిలిప్పాలి. అలాగే మూత వేసి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇంకా లాస్ట్లో అయితే అదంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం కట్ చేసి వేడి చేసుకొని పెట్టుకున్న పనీర్ అయితే వాటర్తో సహా మనం వేసుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోవాలి ఎంత కావాలో. ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మరకనివ్వాలి. చూడండి, ఇలా బాగా మరిగాక మనకి ఏ కంటెస్టెంట్లో కావాలా అలాగే మనం